అలానే మిసేసరావు ప్రగతిరథ చక్రాలు ఆర్టీసీ దాన్ని కాపాడుకోకపోతే కనుక ప్రైవేట్ ట్రావెల్స్ అద్దె బస్సుదారులు ప్రయాణికులను నానా రకాలుగా ఇక్కట్లు పాలు చేస్తారు. ఇది కన్ఫామ్. ఇది ఎవరో చెప్తుంది కదా, ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి మాటలు. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, అద్దె బస్సుల కారణంగా ప్రైవేటు ట్రావెల్స్ కారణంగా ఆర్టీసీ కుదేలైపోతుంది, నష్టపోతుంది భారీగా, కాపాడండి అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. యాక్చువల్గా స్టేజీ క్యారియర్ల మాదిరిగా ట్రావెల్స్ బస్సులు తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ట్రావెల్ బస్సులు హైదరాబాద్ నుంచి నెల్లూరు అనుకోండి, ఇంకెక్కడ ఆగకూడదు, హైదరాబాద్ నుంచి నెల్లూరు అంతే, మధ్యలో స్టాప్లు ఉండకూడదు. కానీ వాళ్ళకి స్టేజీ క్యారియర్ల మాదిరిగా ఆగుతూ వెళ్తూ ఉంటారు. ఇక అద్దె బస్సులు, ఆర్టీసీలో అద్దె బస్సుల సంస్కృతి పెరిగిపోయింది. ఈ కారణం చేత ఆర్టీసీ యొక్క ఉనికే ప్రమాదకర పరిస్థితిలో పడిపోయింది. ఇక ఇప్పుడు మరొకటి, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రా అనేటువంటి బస్సులు. దీనికి ఈ మధ్యనే జేడి లక్ష్మీనారాయణ ఆయన అపాయింటెడ్ మెగా కంపెనీకి సంబంధించి, ఆ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయి. ఆ బస్సులకు ఛార్జింగ్ చేసుకునేందుకు ఆర్టీసీ డిపోల్లో ఏర్పాట్లు చేశారు. కొన్ని ఆర్టీసీ డిపోలని ప్రైవేట్కి లీజులకు అప్పచెప్పేస్తున్నారు. ఈ మొత్తం చూస్తుంటే ఆర్టీసీని టోటల్గా లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరగబోతుందా అనేటువంటి అనుమానం కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు ఎప్పటికప్పుడు అనేక అంశాల మీద రవాణా శాఖ తెలియజేస్తున్నారు. కానీ కార్మికుల కంటే కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి అద్దె బస్సుల వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కార్మికుల ఆవేదన. కొత్త నియామకాలు ఉండడం లేదు. ఈ మధ్యన ఏదో నియామకాలు చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు, కానీ అద్దె రూట్లను పెంచుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ని ఎంకరేజ్ చేసేలాగా ఇప్పుడు ఫీజులు తగ్గిస్తున్నారు. ఎందుకంటే త్రైమాసికానికి సీటుకి 4,000 రూపాయలు ఉండేటువంటి ధరని ఇప్పుడు 2,500కు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫైల్ కూడా రెడీ అయిపోయింది. ఇక రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి బస్సులకి యాక్చువల్గా ఒక జిల్లాకే పరిమితం అయి తిరిగేటువంటి బస్సులకు ఒక రేటు, 2 జిల్లాలకి తిరిగితే ఇంకొక రేటు, రాష్ట్రం మొత్తం తిరగాలంటే మరొక రేటు, ఇలా ఉంది. సుమారుగా 1,100 ఒక జిల్లాకైతే, 2 జిల్లాలకైతే 1,500 ఒక సీటుకు వచ్చేసి, అలాగే రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు అయితే దానికి ఒక 3,500 ఉంది. కానీ ఈ మొత్తం లేకుండా అన్నిటికీ కామన్గా 1,500 నిర్ణయించాలనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ. దాని కారణంగా రాష్ట్రం మొత్తం తిరిగేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో అవి భారీగా లాభపడేటువంటి అవకాశం ఉంది. మరి ఆ వార రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకి నష్టం చేకూరే అవకాశం ఉంది. మరి ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేకూరేలాగా, ఆర్టీసీని బతికించేలాగా పనిచేయాలి, కానీ నష్టం చేకూర్చేలాగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇప్పుడు కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే కార్మిక సంఘాలు ఇప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి ఫైల్ మీద ఆరాధిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ ఫైల్ తయారు చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి దందాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఆల్రెడీ బస్సులు అన్నీ కాలిపోయినాయి, ఆర్టీఏ వాళ్ళు రైడ్ చేయట్లేదు, రవాణా శాఖ నెమ్మకుండిపోతుంది, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, వీటి గురించి పగడ్బందీగా చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్స్ కలిగేలాగా, ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించేలాగా, ఆర్టీసీని మూతపడేలా చేసేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది తీవ్రంగా కార్మిక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు మొదటి నుంచి వాళ్ళు ఆవేదన చెందుతూనే ఉన్నారు. ఆర్టీసీని లేకుండా చేయాలనుకుంటున్నారు, ఆర్టీసీని లేకుండా చేసి ప్రైవేటు దారులకు అప్పజెప్పాలనుకుంటున్నారు అన్ని రూట్లని అని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఆర్టీసీ భవన్లో ఉండేటువంటి కొంతమందిని మేనేజ్ చేసి వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ సానుకూలంగా ఉండేటువంటి ఫైల్స్ని తయారు చేసుకుంటూ ఉన్నారు అనేది ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు వాళ్ళ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు. మరి ఇప్పుడు తాజాగా ఏ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ, అలాగే ఆర్టీసీ అనేది ఒకసారి చూద్దాం. దానివల్ల ఎవరికి బెనిఫిట్ అనేది మీరే చూసుకోవచ్చు, మీరు లెక్కేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రైవేటు బస్సుల పన్ను ఊరట. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో వివిధ నగరాలకు, పొరుగు ఉన్న రాష్ట్రాలకు నిత్యం పరుగులు పెట్టే ట్రావెల్స్ బస్సుల్లో ఎక్కువగా నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవే ఉంటున్నాయి. ఏపీకి చెందిన అనేక ట్రావెల్స్ సంస్థలు తమ బస్సులను ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి. ఇదేమంటే అక్కడ పన్నులు తక్కువని ఏపీ
లో సీటుకు త్రైమాసికానికి 4,000 చొప్పున అధికంగా ఉంటుందని పేర్కొంటున్నాయి. దీంతో అక్కడ పన్నులను తగ్గించి రిజిస్ట్రేషన్ల కోసం ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్లకుండా చూసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పన్ను తగ్గించడంతో రాబడి తగ్గిన ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు మళ్ళీ ఏపీకి రావడం వల్ల బస్సులు సంఖ్య పెరిగి ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పన్ను ఎక్కువ అంటూ ఇతర రాష్ట్రాలకు గతంలో ట్రావెల్స్ బస్సులు ఏ రాష్ట్రాల్లో నడపాలనుకుంటున్నారో ఆ రాష్ట్రాల రవాణా శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం 2021లో వన్ నేషన్ వన్ పర్మిట్ విధానాన్ని తీసుకొచ్చింది. త్రైమాసికానికి అంటే 3 నెలలకి 90,000 కానీ ఏడాదికి 3 లక్షలు కానీ చెల్లిస్తే దేశంలో ఎక్కడికైనా బస్సులు నడిపేలా ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ జారీ చేస్తున్నారు. ఆ బస్సు ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యిందో అక్కడ హోమ్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సపోజ్ మన రాష్ట్రంలో హోమ్ ట్యాక్స్ సీటుకు 3 నెలలకి 4,000 చొప్పున ఉంది. అంటే 40 సీట్ల బస్సు 3 నెలలకి 1,60,000 రూపాయలు చెల్లించాలి. అంటే ఏడాదికి 6,40,000 అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే హోమ్ ట్యాక్స్ ఏడాదికి 40,000 మాత్రమే. నాగాలాండ్లో ఏడాదికి 56,000. ఒడిశాలో సీటుకు ఏడాదికి 3,800 చొప్పున 40 సీట్లు ఉంటే బస్సుకి 1,52,000. అంటే ఒడిశా దాదాపు మనకు సమానంగానే ఉంది. ఇలా ఆయా రాష్ట్రాల్లో పన్నులు తక్కువగా ఉండడంతో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేసుకుని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు బస్సులు నడుపుతున్నారు. గతంలో ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ట్రావెల్ బస్సులు 1000 వరకు ఉండగా ఇప్పుడు 280కి తగ్గిపోయాయి. అంటే ఏపీలో రిజిస్ట్రేషన్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక సీటుకు 1,500 తగ్గించాలి. ఇప్పుడేంటి ఈ 1000 బస్సులు కాస్త ఏపీలో రిజిస్ట్రేషన్ 280 ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ఏపీకి రావాలంటే ఏం చేయాలని చెప్పి నిర్ణయించారంటే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఏపీలో హోమ్ ట్యాక్స్ తగ్గిస్తే తమ బస్సులను ఇక్కడికి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని కొంతకాలంగా ట్రావెల్స్ బస్సుల యజమానులు చెప్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. పన్ను తగ్గింపుపై కొన్ని ప్రతిపాదనలు తయారు చేసింది. ఏ ప్రతిపాదనలు అవంటే సీటుకు 3 నెలలకి 4,000 చొప్పున ఉన్న పన్నును 2,500 తగ్గిస్తారంట. అంటే సగానికి సగం తగ్గిస్తున్నారు ఆల్మోస్ట్. సీటుకు 1,500 చొప్పున తగ్గడంతో ఒక్కో బస్సుపై ఏడాదికి 2,40,000 పన్ను భారం తగ్గుతుంది. అంటే 2,40,000 ఒక్కో బస్సు తగ్గిస్తున్నారు. ఆ భారం తగ్గించిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి లాభం వస్తుందా? దీనివల్ల ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సుల్లో దాదాపు 500 వరకు ఏపీకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ హోమ్ ట్యాక్స్ చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏఐటీపీ బస్సులు చెల్లించే పన్ను ద్వారా ఏటా 17 కోట్లు వస్తుండగా కొత్తగా పన్ను తగ్గించిన ఇక్కడ బస్సుల సంఖ్య పెరిగి రాబడి ఏటా 26,000 కోట్లు చేరుతుందని అంచనా. అంటే 17 కోట్ల నుంచి 26 కోట్లకు పెరిగిద్దని చెప్పి అంచనా వేస్తున్నారు. తగ్గిస్తే అంచనానే కానీ వాళ్ళు తగ్గించినంత మాత్రం ఇక్కడికి ఎందుకు వస్తారు? వాళ్ళు ఎంత తక్కువ ఉన్నా మీరు ఎంత తగ్గించినా కానీ ఇప్పుడు 2,500 చేస్తే ఇప్పుడు అక్కడ ఇంకా తక్కువ ఉంది కదా ఒడిశాలో, అక్కడికి వెళ్తారు. ఏడాదికి 40,000 నాగాలాండ్ అక్కడికన్నా ఎక్కువ తగ్గించలేరు కదా, కాబట్టి అక్కడికే వెళ్తారు మీరు ఎంత తగ్గించినా. లేదంటే వాడు నాగాలాండ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఎంత పెట్టారో అంత పెట్టాలి. అంత పెట్టే పరిస్థితి లేదు కదా. దీనివల్ల రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులో దాదాపు 500 వరకు ఏపీకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారని అంచనా వేస్తుంది. సో ఇక్కడ త్వరలో ట్రావెల్స్ బస్సుల యాజమాన్య సంఘాలతో సమావేశం నిర్వహించి పన్ను తగ్గింపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. పన్ను తగ్గించడానికి వాళ్ళతో సమావేశం ఎందుకు? తగ్గిస్తామంటే వాళ్ళు వద్దంటున్నారా? అదొక ఏదో చేస్తున్నారు సంథింగ్. రాష్ట్రంలో తిరిగే బస్సులపై భారం తగ్గింపు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దందా కార్మికులు చెప్తుందంట. ఇది నా ఒపీనియన్ కాదు. రాష్ట్రంలో మాత్రమే తిరిగే బస్సులకు వేరువేరు ఫీజులు ఉన్నాయి. వీటిని ఒకే ఫీజుగా మార్చాలని భావిస్తున్నారు. సో ఇక్కడ ప్రత్యేకంగా చూడండి, ఇక్కడ ఒక మెలికి పెట్టారు ప్రైవేటు వాళ్ళకి లాభం కలిగించేలాగా. రాష్ట్రంలో మాత్రమే తిరిగే బస్సులకు వేరువేరు ఫీజులు ఉన్నాయి. వీటిని ఒకే ఫీజుగా మార్చాలని భావిస్తున్నారు. సో ఇక్కడ ఎవరు లాభపడతారనేది మీరు కీన్ అబ్జర్వ్ చేయండి. ఒక జిల్లాలో మాత్రమే తిరిగే బస్సులకు సీటుకు 3 నెలలకు వచ్చేసి 1,120 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు 2 జిల్లాలు తిరిగే బస్సులకు అయితే 1,510 రూపాయలు చెల్లిస్తున్నారు. అదే రాష్ట్రం మొత్తం తిరిగే బస్సులకు అయితే 3,285 రూపాయలు ఒక సీటుకి 3 నెలలకి చెల్లిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? తీసుకోబోతున్నారు. వేటికైనా సరే సీటుకు 3 నెలలకు వచ్చేసి 1,500 చొప్పున ఖరారు చేయాలి. దీనికి 1,500 రూపాయలు ఖరారు చేయాలని నిర్ణయించుకుంటున్నారని అంటే మన రాష్ట్ర ఖజానానికి ఎంత నష్టం వస్తుంది? మరి దీన్ని ఎందుకు? సరే అప్పుడు అక్కడంటే నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్లో తక్కువ ఉంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు మన దగ్గర, మనకు నష్టం వస్తుందని చెప్పి ఏదో ఒక ఫైల్ తయారు చేశారు. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటువంటి బస్సులకు కూడా 1,500 నిర్ణయించడం ఏంటి?
3,500 నుంచి 3,200 నుంచి 1,500 తగ్గించడం ఏంటి, సగానికి సగం తగ్గించడం ఏంటి అంటే రాబోయే రోజుల్లో ఒలెక్ట్రా బస్సులు వస్తున్నాయి. ఆ ఒలెక్ట్రా బస్సులకు వస్తున్నాయి కాబట్టి మెగా కంపెనీ ఏదైతే ఉందో ఆ మెగా కంపెనీకి అనుకూలమైనటువంటి ఫైల్ రెడీ కావాలి, దానికి అడుగులు పడుతున్నాయి. దీన్నే ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీన్ని చూస్తే, ఈ ప్రతిపాదనలు చూస్తే మీకు అనిపిస్తుంది అనేది అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. థ్యాంక్ యూ.